రేపు 16న జరిగే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల పరోక్ష ఎన్నికకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షిషా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నిక ప్రశాంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగే విధానం గురించి కలెక్టర్ మీడియాకు వివరించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ సందర్భంగా మళ్ళీ ఏవైతే మన కౌంటింగ్ చేసి ఎవరైతే వార్డ్ మెంబర్ సెలెక్ట్ అయ్యారో వారిది రేపు ప్రమాణ స్వీకరణ, దీంతో పాటు మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ది రేపు మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏవైతే కౌన్సిల్ హాల్ ఉన్నాయో, మీటింగ్ హాల్ ఉన్నాయో ఇక్కడ జరుగుతూ ఉంది. సో దీని సందర్భంగా మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ ప్రమాణ స్వీకరణ అది స్టార్ట్ అవుతాయి. ప్రమాణ స్వీకరణ మనం ఏవైతే తెలుగు అల్ఫాబెటికల్ ఆర్డర్ ఉన్నాయో దీని సందర్భంలో మళ్ళీ 49 ఎవరైతే వార్డు మెంబర్స్ ఎన్నికయ్యారో వారిని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 12:30 నుంచి మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అయిన తర్వాతనే మళ్ళీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక అవుతాయి. సో దీని సందర్భంగా మళ్ళీ మన ఏసీఎల్బీ గారు స్పెషల్ ఆఫీసర్కి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆథరైజ్ చేయడం జరిగింది. సో వారితో పాటు మళ్ళీ ఇక్కడ జనరల్ అబ్జర్వర్ గారు కూడా మళ్ళీ రేపు అంతా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో దానికి మళ్ళీ రేపు ఆ ప్రక్రియ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ కండక్ట్ చేస్తారు. దీంతో పాటు మళ్ళీ 49 వార్డ్ మెంబర్స్తో పాటు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఎవరైతే యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్, యాజ్ పర్ ద మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఎవరైతే ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ సందర్భంగా మళ్ళీ మున్సిపల్ కమిషనర్కి టైం ప్రకారం ఇవ్వడం జరిగింది. వారికి కూడా రేపు ఈ ఏవైతే మీటింగ్ ఉన్నాయో దాంట్లో పాల్గొని మరి వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ప్రొసీడింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ప్రొసీడింగ్స్ కూడా మనం తయారు చేస్తాము. ప్రొసీడింగ్స్ తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ చైర్పర్సన్ ఓత్, వైస్ చైర్పర్సన్ ఓత్ అయిన తర్వాత వారికి సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీడియాకి లైవ్ కవరేజ్ కూడా చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీడియా సందర్భంగా కూడా మళ్ళీ సెపరేట్ ఏవైతే అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆదిలాబాద్